హైదరాబాద్ గుండెలో ప్రవహించిన మూసీ నది ఒకప్పుడు ఈ నగరానికి జీవనాడి. కృష్ణానదికి ఉపనదైన మూసీ నాగార్జున సాగర్ దాకా ప్రవహిస్తుంది. ఒకప్పుడు ఈ నది స్వచ్ఛమైన నీటితో నిండిపోయి హైదరాబాద్ ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించేది. 17వ శతాబ్దంలో మహ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో చార్మినార్ పక్కగా ఈ నది ప్రవహించేది. ఆ కాలంలో నది అందాలు హైదరాబాద్ అందాలను మరింత పెంచేవి. అయితే 1908లో వచ్చిన భారీ వర్షాలతో మూసీ నది ఉప్పొంగి హైదరాబాద్ నగరాన్ని ముంచేసింది. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రళయం తర్వాతే ఉస్మాన్ సాగర్, గండిపేట చెరువు, హిమాయత్ సాగర్ ఆనకట్టలు నిర్మించారు, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసేందుకు. కాలక్రమేణా నగరం పెరుగుతూ మూసీ నది చెత్త, మురుగునీటి ప్రవాహానికి నిలయమైంది. ఒకప్పుడు ప్రజలకు జీవనాధారం అయిన ఈ నది ఇప్పుడు కాలుష్యంతో నిండిపోయి దుర్వాసన వెదజల్లుతూ ఉంది. ప్రజలు మళ్ళీ మూసీ నది పునరుద్ధరించబడాలని, పాతకాలపు మహిమ తిరిగి రావాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు నాగరాజు వంటి పాము కథలు, పురాణాలు ఈ నది చుట్టూ తిరిగేవి. ఇప్పుడు మాత్రం పునర్జీవన ప్రణాళికలు, శుభ్రపరిచే ప్రయత్నాలు మాత్రమే ఆశగా మిగిలేయి. ప్రకృతిని కాపాడకపోతే ఒక అందమైన జీవనాధారం కూడా కాలక్రమంలో నాశనం అవుతుంది. ప్రకృతిని కాపాడితేనే అది మనల్ని కాపాడుతుంది.